హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవాళ నేను ఏం చేస్తున్నాను చూడండి. చపాతీలు ఇంట్లో అయితే ఉన్నాయండి. సో ఏంటి చపాతీలు గురించి ఏం చెప్తున్నాను అనుకుంటున్నారా? పొద్దున్న అయితే మా పిల్లలకి నేనైతే టిఫిన్ చేస్తాను. సో చపాతీలు మిగిలే అనమాట. చపాతీలు నేనైతే ఏ మాత్రం వేస్ట్ చేయకుండా కాకరాలు చేసుకోవచ్చు అనమాట. కాకరాలు అంటే ఏంటి అనుకుంటున్నారా? నేను చూపిస్తాను చూడండి. ఇది కాకరాల మిషన్ అనమాట. సో ఈ మిషన్ మీద మనం చపాతీ వేసి పెట్టి ఈ విధంగా మనం పట్టుకోవాలండి. అలా పట్టుకున్నప్పుడు ఈ సైడ్ నుంచి పొగ వేడి ఎంత ఉంటుంది ఏమన్నప్పుడు మనం ఒకసారి దాన్ని తీసి చూడండి ఇలా ప్రెస్ చేసుకొని చేసుకోండి. చూడండి చపాతీలు ఇంట్లో ఉన్నాయి, మనం ఏ మాత్రం కూడా వేస్ట్ అయితే చేయకూడదండి. కాకరాలంటే అప్పడాలన్నమాట. మన తెలుగులో అయితే మనం అలాగే మాట్లాడుకుంటాం. సో అప్పడాలు అవుతాయి అన్నమాట. కాకరాలు పొద్దున్న టీలో ముంచుకుని తినొచ్చు. పిల్లలకి చక్కగా పాలలో కూడా ఇవ్వచ్చండి. స్నాక్స్ కింద చాలా మంచిది. ఎందుకంటే చపాతీ పిండి అంటేనే మన గోధుమలతో తయారవుతుంది. సో పిల్లలకి చపాతీలు వాళ్ళు తినకపోయినా ఈ విధంగా కూడా మనం పెడితే వాళ్ళకి చాలా బలం ఉంది. సో కూడా మీరు కూడా ట్రై చేయండి. చపాతీలు అంటే ఏమాత్రం చేసుకోవచ్చు. అలాగే నేను 2 టిప్స్ చెప్పాను మీకు. ముందైతే చెక్ చేశాను. ఇప్పుడైతే నేను చపాతీని కాకరాలు చేస్తానండి. ఈ విధంగా మీరు చూడండి. పొద్దున్న మార్నింగ్ టిఫిన్లో తినొచ్చు, సాయంత్రం మళ్ళీ పిల్లలకి స్నాక్స్ కింద పెట్టవచ్చు. సో ఇవైతే నిలవ కూడా ఉంటాయండి. ఒక 20 రోజులు 15 రోజులు మనం ఎక్కడికైనా ఊళ్ళో అయినా ఇవాళకి కాకరాలు అయితే చక్కగా చేసి పెట్టుకున్నాం అనుకోండి. పిల్లలకి చాలా ఇష్టంగా, పిల్లలే కాదండి పెద్దలు కూడా మనం కూడా తినచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే మిషన్ ఓపెన్ చేస్తాం. సో మిషన్ మీద మనం కాల్చేటప్పుడు దీన్ని మనం తిరిగిస్తుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే మాడిపోతుంది కర్రీ మిషన్ కాబట్టి మనం ఇలాగా తిప్పుకుంటూ ఉండాలి. చూడండి ఫైనల్గా అయితే కాకరాలు అవుతుంది. చూడండి కాకరాలు అవుతుంది. చూడండి మెత్తగా ఉంది చపాతి. ఇలా మిషన్ మీద మనం కాల్చడం వల్ల ఇలా అవుతుంది అన్నమాట. సో చూడండి ఇరుస్తున్నాను అంటే అప్పుడంతా కలిపి. సో మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. మరి చక్కగా మనం చపాతీలు ఈ విధంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు. అయితే కాకరలు రెడీ అయిపోయినాయండి. నేను చాలా చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి.